తెలుగుదేశం పార్టీ తాజా సంస్థాగత మార్పులు ఆ పార్టీ భవిష్యత్తు దిశను స్పష్టంగా సూచిస్తున్నాయి. పార్టీకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియామకం, అలాగే పార్టీ కమిటీలను సమూలంగా పునర్వ్యవస్థీకరించడం వ్యూహాత్మక నిర్ణయాలుగా భావించవచ్చు. ఈ పునర్వ్యవస్థీకరణలో సీనియర్ల అనుభవాన్ని కొనసాగిస్తూ యువ నాయకత్వానికి విస్తృత అవకాశాలు కల్పించటం ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలపై లోకేష్ పూర్తి స్థాయిలో పట్టు సాధించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోకేష్ సీఎం అనే చర్చ రాజకీయ వర్గాల్లో తరచుగా వినిపిస్తోంది. మరోవైపు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అత్యంత క్రియాశీలకంగా పాలనపై దృష్టి సారిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, ఫిట్నెస్ దృష్ట్యా మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్లాలనే సంకల్పంతో ఉన్నారని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో రాష్ట్రానికి జాతీయ స్థాయి సమన్వయం అత్యంత అవసరం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో బలమైన సంబంధాలు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలు కీలకం. ఈ నేపథ్యంలోనే లోకేష్ కి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించబడినట్లు భావించవచ్చు. ఒక విధంగా ఇది ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మైలురాయిగా చెప్పవచ్చు. మంత్రిగా లోకేష్ ఇప్పటికే తన పరిపాలనలో సామర్థ్యాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా ఐటీ, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో ఆయన చూపుతున్న చొరవ గమనార్హం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో, పెద్ద పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పరిపాలనలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, పారదర్శక విధానాలను అమలు చేయటం, యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం వంటి అంశాల్లో ఆయన నాయకత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారిస్తుండగా చంద్రబాబు పాలనపై ఫోకస్ కొనసాగిస్తున్నారు. ఈ సమన్వయంతో రాష్ట్ర పరిపాలన స్థిరంగా కొనసాగుతున్న నేపథ్యంలో లోకేష్ ని జాతీయ స్థాయిలో బలోపేతం చేయటం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. గతంలో ఎదురైన రాజకీయ సవాళ్ల సమయంలో చంద్రబాబుకు జాతీయ స్థాయి పరిచయాలు ఎంతగానో దోహదపడ్డాయి. అదే దిశగా లోకేష్ ని కూడా ముందుకు తీసుకువెళ్లాలని పార్టీ భావించింది. ముఖ్యంగా 2023లో జరిగిన సంఘటనల సమయంలో లోకేష్ జాతీయ స్థాయిలో తన నాయకత్వాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత నుంచి ఆయనను జాతీయ రాజకీయాల్లో మరింత స్థిరపరిచే ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాల్లో లోకేష్ కి ఆహ్వానాలు రావడం, ఎన్డీఏ తరపున కీలక పాత్రలు పోషించటం ఆయన ఎదుగుదలకు నిదర్శనం. నరేంద్ర మోదీతో పెరుగుతున్న అనుబంధం కూడా ఆయన జాతీయ స్థాయి ప్రాధాన్యతను మరింత పెంచింది. యోగాంధ్ర వంటి కార్యక్రమాల ద్వారా పరిపాలనా సామర్థ్యాన్ని ప్రదర్శించడం, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించటం ఆయన నాయకత్వానికి మరో గుర్తింపు. సారాంశంగా చూస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం స్థిరంగా కొనసాగుతుండగా జాతీయ స్థాయిలో లోకేష్ ని బలోపేతం చేయటం ద్వారా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు పునాది వేస్తోంది. అనుభవం, యువశక్తి, వ్యూహాత్మక ఆలోచన అన్నీ కలిపి ఈ కొత్త వ్యవస్థ పార్టీకి దీర్ఘకాల ప్రయోజనాలు అందించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి.